హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎమి అండ్ యూర్ వాచింగ్ ఎమి ట్రైనింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫ్లోట్ ట్రయాంగిల్ అయితే చూద్దాం. ఈ లాంగ్వేజ్ ఫ్లోట్ ట్రయాంగిల్ కోడింగ్. అండ్ ఇప్పుడు మనం రాయబోయేది ఏంటంటే అండ్ సో ఇది వచ్చేసి మనకి పైథాన్ లో ఫ్లోట్ ట్రయాంగిల్ కి ఏ విధంగా కోడ్ రాస్తారనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం వెరిలాగ్ కోడ్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. సో ఈ యొక్క ప్యాటర్న్ ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇది మనకి ఫ్లోట్ ట్రయాంగిల్. సో దీనికి మనం వెరిలాగ్ కోడ్ అయితే ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, సో మాడ్యూల్ ఫ్లోయిడ్ సెమికోలన్ అండ్ ఇక్కడ ఇంటీజర్స్ అయితే మనం డిక్లేర్ చేయాలి. మళ్ళీ ఇంటీజర్ అయితే మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడ నమ్ అనే వేరియబుల్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత ఇనిషియల్ బిగిన్ అయితే నమ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి స్టార్టింగ్ 1 రావాలి కదా. సో ఇక్కడ మీరు చూస్తే సీక్వెన్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే ఉంది కదా. ఈ పర్లు ఫస్ట్ మనం రోస్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఐ ఈక్వల్ టు 1 సెమికోలన్, తర్వాత ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది రాస్తాం. అండ్ సెమికోలన్ అక్కడ తర్వాత మళ్ళీ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేది రాస్తాం. తర్వాత బ్రాకెట్ క్లోజ్ బిగిన్ అనేది రాయండి. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఫర్ లూప్ అనేది రాయండి. సో ఇక్కడ మనకి ఇన్నర్ లూప్ లో జే ఈక్వల్ టు, సో ఇది వచ్చేసి మనకి కాలమ్స్ కి కండిషన్ అనమాట. జే ఈక్వల్ టు 1 సెమికోలన్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో రావాలి కాబట్టి జే ఈక్వల్ టు ఐగా కన్సిడర్ చేసుకుంటాం. సెమికోలన్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1. ఓకే, బ్రాకెట్ క్లోజ్, తర్వాత మళ్ళీ బిగిన్ అనేది రాయండి. రైట్ లో డెసిమల్ వాల్యూస్ కదా మనకి ప్రింట్ అవ్వాల్సింది. పర్సెంటేజ్ ఆఫ్ 0D అనేసి రాస్తాం. సో పర్సెంటేజ్ ఆఫ్ 0D అనేది ఎందుకు రాయాలి అనేసి మనం ప్రీవియస్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆ వీడియోస్ని మీరు ఒకసారి చెక్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో తర్వాత మనం సెమికోలన్ రాయండి. తర్వాత ఇక్కడ కండిషన్ అనేది రాయాలి. నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1. ఓకే, డాలర్ రైట్ అనేది రాస్తాం. సో డాలర్ రైట్ అనేది ఎందుకు రాస్తాం అనేది ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. డాలర్ రైట్ ఏంటి, డాలర్ మౌంటర్ అంటే ఏంటి, డాలర్ డిస్ప్లే అనేది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలని కాబట్టి స్లాష్ అనేది రాసుకుంటాం. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్, తర్వాత మళ్ళీ ఎన్ మాడ్యూల్తో ఎన్ రాయండి. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ఇన్నర్ లూప్ని ఇక్కడ ఎండ్ చేసేసాం. తర్వాత ఈ యొక్క అవుటర్ లూప్ని ఇక్కడ ఎండ్ చేసేసాం. తర్వాత టోటల్గా ఎన్ మోడల్ అయితే రాస్తాం. టోటల్ మోడల్ని ఎన్ మోడల్తో రాసేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ ఇనిషియల్ బిగిన్ ఉంది కదా, సో దానికి మళ్ళీ ఎన్ రాయాలి. సో అప్పుడే మనకి ఈ టోటల్ మోడల్ అనేది ఐకారస్ వెరిలాగానే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో తర్వాత రన్ చేయండి. సో మీకు ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. అయితే కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అయితే వచ్చాయి. సో చూడండి మనకి 5 రోస్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, సో స్టార్టింగ్ విత్ 1 నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇటరేషన్ కానీ చూసుకున్నట్లయితే రో 1లో మనకి 1 అయితే ప్రింట్ అవ్వాలి. 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు జే అనేది 3 టైమ్స్ రన్ అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు జే అనేది 4 టైమ్స్ రన్ అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు జే లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. మనకి పాస్కల్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. సో పైథాన్ లో అయితే మీరు ఈ విధంగా కోడ్ అయితే రాసుంటారు. పాస్కల్ ట్రయాంగిల్ కి వెరిలాగ్ లో కోడ్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మనం ప్రీవియస్ గా చేసాం కదా ఫ్లోట్ ట్రయాంగిల్ కి కోడ్. ఓకే, సో దీన్ని మొత్తం డిలీట్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం పాస్కల్ ట్రయాంగిల్ కి అయితే కోడ్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. సో మాడ్యూల్ పాస్కల్ అయితే రాస్తున్నాను. ఇంటీజర్స్ అనేది డిక్లేర్ చేయాలి. ఇక్కడ రో కాలమ్స్ అనేసి డిక్లేర్ చేస్తున్నాను. ఇంటీజర్ ఐ జే వేరియబుల్స్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. అండ్ ఇంటీజర్ వాల్యూ అనేది రాయండి. తర్వాత ఇనిషియల్ బిగిన్ అనేసి రాద్దాం. అవుటర్ లూప్ కండిషన్ అంటే ఐ ఈక్వల్ టు 0 సెమికోలన్ ఐ లెస్ దాన్ 5 సెమికోలన్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేసి రాయండి. బిగిన్ అండ్ అగైన్ ఇక్కడ మనం వాల్యూ అయితే డిక్లేర్ చేస్తాం. వాల్యూ ఈక్వల్ టు 1గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ సెమికోలన్, సో తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్ రాయాలి. సో ఫర్ లూప్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇన్నర్ లూప్కి జే ఈక్వల్ టు 0 సెమికోలన్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అయితేగా రాస్తాం. సెమికోలన్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1. ఓకే, బ్రాకెట్ క్లోజ్ బిగిన్ అండ్ మళ్ళీ డాలర్ రైట్ అనేది రాయాలి. ఓకే, సో డాలర్ రైట్లో మనం పర్సంటేజ్ ఆఫ్ 0Dగా రాస్తాం. సో పర్సంటేజ్ ఆఫ్ 0D ఇది వచ్చేసి డబుల్ కోట్స్లో రాయాలి, లేకపోతే మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకే, అండ్ కామా వాల్యూ. ఓకే, తర్వాత బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. ఇక్కడ మనకి కండిషన్ అయితే రాయాలి, లైక్ వాల్యూ ఈక్వల్ టు బ్రాకెట్లో సో వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ఇంటూ సో వాల్యూ
రోస్ని ఇక్కడ ఐగా కన్సిడర్ చేసుకున్నాను, కాలమ్స్ని జేగా కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి సో ఈ యొక్క కండిషన్ అనేది తీసేస్తున్నాను. సో అదర్వైజ్ మీరు ఐ కామా జే బదులు ఐ అనేది రోగా కన్సిడర్ చేసుకొని జే అనేది కాలంగా రాసుకోవాలనుకుంటే అలాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఐ ప్లేస్లో రోస్ అనిగా రాయాలి, జే ప్లేస్లో కాలమ్స్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను సింపుల్గా ఉండడానికి ఐ మైనస్ జేగా రాస్తున్నాను. లైక్ అంటే రోస్ మైనస్ కాలమ్స్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, అండ్ డివైడెడ్ బై లైక్ స్లాష్ అనేది రాస్తాం. మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లో J+1 అనేది రాస్తాం. ఓకే, అండ్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. ఓకే, అండ్ ఎన్ అయితే రాద్దాం. అండ్ అగైన్ $right అనేది రాస్తాం. $rightలో డబుల్ కోట్స్లో స్లాష్ అనేది రాస్తారు. ఈ యొక్క అవుటర్ లూప్ని ఎండ్ చేసేసేయండి. తర్వాత ఇన్నర్ లూప్ని లైక్ ఇనిషియల్ బిగిన్ ఉంది కదా, సో దాన్ని ఎండ్ చేసేసేయండి. టోటల్ మోడల్ని ఎండ్ చేసేసేయండి గైస్. ఓకే, సో ఇది మనకి పాస్కల్కి వెరిలా కోడ్. ఓకే, చూసుకున్నట్లయితే ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్. లైక్ టెస్ట్ బెంచ్ 5లో ఇక్కడ I+1గా రావాలి. సో మనం మిస్టేక్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనకి సమ్ కైండ్ ఆఫ్ మైనర్ మిస్టేక్స్ ఉంటాయి. సో వాటిని ట్రై టు అవాయిడ్. చూడొచ్చు మనకి పాస్కల్ ట్రయాంగిల్ అయితే వచ్చింది. మనకి ఎవ్రీ రో స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్ విత్ 1. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. I<5 అంటే 4 వరకు మనకి అది లూప్ అయితే రన్ అవుతుంది. అవునా? సో 0 నుంచి 4 వరకు రన్ అవుతుంది. అండ్ ఇన్నర్ లూప్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, 0 నుంచి J<I=0 ఉన్నప్పుడు వాల్యూ అనేది 1 ఉంటుంది. అండ్ J వాల్యూ కూడా 0 అవుతుంది. ఓకే, అండ్ ప్రింట్ ఇక్కడ మనకి వాల్యూ 1 అయితే ప్రింట్ అవుతుంది. సో తర్వాత అప్డేట్ వాల్యూ ఎంత అవుతుంది? వాల్యూ ఇంటూ I-J డివైడెడ్ బై J+1 ఉంది కదా. సో దీని కండిషన్ ఇక్కడ చెక్ చేస్తాం. ఏ వాల్యూ 0 ఉంది, J వాల్యూ కూడా 0 ఉంది, అంటే వాల్యూ అనేది 1 ఉంది స్టార్టింగ్ ఇనిషియల్గా. ఓకేనా? సో దట్స్ వై ఈ యొక్క కండిషన్లో మనకి వాల్యూ ఎంత వస్తుంది? అవుట్పుట్ 1 అయితే వచ్చింది. తర్వాత రో అనేది లైక్ సెకండ్ రోకి వెళ్ళింది, లైక్ ఫస్ట్ రోకి వెళ్ళింది. సో ఇది వచ్చేసి రో 0, తర్వాత రో 1కి వెళ్ళింది. సో రో 1కి వచ్చేసరికి మనకి వాల్యూ 1 అనేది ఉంది. ఓకేనా? సో స్టార్టింగ్ వాల్యూ అయితే 1 ఉంది. సో రో ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. J వాల్యూ 0లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూ అయితే కండిషన్ చెక్ చేయాలి కదా. సో వాల్యూ ఇంటూ సో దేన్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది, J వాల్యూ 0. లైక్ ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే 1 మైనస్ 0 డివైడెడ్ బై 0+1. ఓకే, సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో అప్డేట్ అవుతుంది వాల్యూ, లైక్ J=0 నుంచి J=1 అయింది. ఓకే, తర్వాత మళ్ళీ 1 ఇంటూ మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లూప్లో మనకి ఒకసారి రన్ అయింది, తర్వాత 2 టైమ్స్ రన్ అవ్వాలి, 3 టైమ్స్ రన్ అవ్వాలి, 4 టైమ్స్ రన్ అవ్వాలి, 5 టైమ్స్ రన్ అవ్వాలి అనమాట. J వాల్యూ అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 0 అయితే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి 1 అయితే ప్రింట్ అయింది, తర్వాత మళ్ళీ అప్డేట్ అయిన తర్వాత ఇంకొకసారి 1 అయింది, అంటే 2 టైమ్స్ మనకి రన్ అయినప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది 1 అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు ది రో 2, లైక్ ఇక్కడ వచ్చేసి చూడండి, సో ఈ యొక్క రో 2లోకి వచ్చేసరికి మనకి 3 టైమ్స్ అయితే రన్ అవ్వాలి. ఓకేనా? సో దానికి కండిషన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి వాల్యూ అయితే 1 ఉంది, అవునా? సో J=0 ఉంది. ఓకే, సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? సో కండిషన్ అయితే చెక్ చేస్తాం, లైక్ 1 ఇంటూ 2 మైనస్ 0 డివైడెడ్ బై 0+1. అప్పుడు మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. J=1 ఉన్నప్పుడు మనకి అప్డేటెడ్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వచ్చింది. అండ్ మళ్ళీ ఇన్నర్ లూప్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఈ యొక్క వాల్యూ అయితే 2 అలాగే ఉంటుంది. తర్వాత ఈ ఇన్నర్ లూప్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో టోటల్గా మనకి 1, 2, 1 అయితే మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా? అండ్ కమింగ్ టు ది రో 3, దట్ మీన్స్ ఈ యొక్క రో 3కి వచ్చేసరికి ఈ యొక్క వాల్యూ అయితే మనకి ప్రింట్ అవ్వాలి. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 అయితే ఉంటుంది. అండ్ J వాల్యూ కూడా 0, లైక్ కాలం 0లో చూసుకున్నట్లయితే మనకి వాల్యూ అయితే 1 అయితే ప్రింట్ అవుతుంది. తర్వాత కండిషన్ అయితే చెక్ చేస్తాం, 1 ఇంటూ 3 మైనస్ 0 డివైడెడ్ బై 1. అప్పుడు మనకి వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. వచ్చేసి కాలం 0, కాలం 1, కాలం 2, కాలం 3. సో అది కాలమ్స్ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? Jగా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి J0, J=1, J2, కాలం 3. సో ఈ విధంగా మన కండిషన్స్ అయితే ఇక్కడ రాసాం కదా. సో ఈ యొక్క కండిషన్స్ని మనం చెక్ చేస్తాం గైస్. ఓకేనా? సో ఇది వచ్చేసి రో 3కి. ఓకే, రో 3 ఇక్కడ మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది? 1331, రైట్? సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 1331. ఓకే, అండ్ కమింగ్ టు ది రో 4. సో రో 4కి వచ్చేసరికి ఫస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. వాల్యూ అయితే అప్డేట్ చేయాలి. సో దానికోసం కండిషన్ అయితే మనం చెక్ చేస్తాం. J=0 నుంచి J=1 అయినప్పుడు మనకి వాల్యూ అయితే ఇక్కడ 4 అయితే ప్రింట్ అవుతుంది.
తర్వాత నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే వాల్యూని అప్డేట్ చేయాలి. సో కండిషన్ అయితే చెక్ చేస్తాం, అప్పుడు మనకి 4 అవుతుంది. అగైన్ మళ్ళీ కాలం 1 నుంచి కాలం 2కి వెళ్ళినప్పుడు ఈ యొక్క వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూని అప్డేట్ చేయాలంటే అగైన్ మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేస్తాం, అప్పుడు వాల్యూ అయితే 4 వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ j=3 నుంచి 4కి వెళ్తుంది. లైక్ మనకి ఇక లాస్ట్ కండిషన్ ఎంత ఉంది ఇక్కడ, i=5 ఉన్నప్పుడు j రన్స్ అనేది 5 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ j అనేది 5 టైమ్స్ 0 నుంచి 4 వరకు రన్ అవుతుంది. సో అప్పుడు వాల్యూ అనేది మనకి పాస్కల్ ట్రయాంగిల్ అయితే మనకి ప్రింట్ అవుతుంది గైస్. ట్రయాంగిల్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. వెరిలాక్ కోడ్ అనేది ఈడిఏ ప్రోగ్రామ్ లో ఏ విధంగా రాయాలో చెప్తాను. సో మాడ్యూల్ బైనరీ సెమికోలన్, నెక్స్ట్ ఇంటీజర్, ఇక్కడ ఇంటీజర్ i, j అనేసిగా 2 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తాం. సో ఇనిషియల్ బిగిన్ రోస్ కి కండిషన్ అయితే రాస్తున్నాం. i=1 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ i<= మనకి 5 వరకు అయితే మనకి లూప్ అయితే కంటిన్యూగా రన్ i=i+1 గా రాస్తాం. ఇన్నర్ లూప్ లో లైక్ కాలమ్స్ కి కండిషన్ అయితే రాయాలి. సో j=1 సెమికోలన్ అండ్ j<= i గా కన్సిడర్ చేసుకుంటాం, ట్రయాంగిల్ రావాలి కాబట్టి. అండ్ సెమికోలన్ ఇక్కడ j=j+1 గా రాస్తాం. బిగిన్ అయితే రాయండి. అండ్ అగైన్ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ అయితే రాస్తాం. సో ఇఫ్ i+j %2 = 0 అయితే మనకి $రైట్ లో లైక్ 1 అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఎల్స్ కండిషన్ అని రాసి $రైట్, సో $రైట్ లో మనకి 0 అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి 1 అవుతుంది. అదర్వైజ్ మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి 0 అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, సో తర్వాత ఎండ్ అయితే రాయండి. అండ్ అగైన్ ఇక్కడ నెక్స్ట్ లైన్కి అయితే మనకి మూవ్ అవ్వాలి. సో దానికి మనకి రైట్ కండిషన్లో డబుల్ కోట్స్లో స్లాష్ అనేది రాస్తాం. ఓకే, అండ్ సెమికోలన్ తర్వాత ఎండ్ రాసేసేయండి. ఇక్కడ ఇది వచ్చేసి ఈ యొక్క కండిషన్ అవుటర్లోకి ఎండ్ రాసేసాం. తర్వాత ఇనిషియల్ బిగిన్ కూడా మనకి ఎండ్ రాయాలి అండ్ టోటల్గా ఎన్ మోడ్యూల్ అనేది రాయాలి. ఓన్లీ మనం ఈ విధంగా రాసాం అంటే i+jకి మాత్రమే బ్రాకెట్ ఉంది అవునా. ఇక్కడ %2 = 0 అనేది ఇక్కడ ఏమో బ్రాకెట్ క్లోజ్ చేసాం, కానీ ఇక్కడ మనకి ఇంకో బ్రాకెట్ అనేది ఎక్కడ ఓపెన్ చేయలేదు. సో అది మనం మిస్టేక్ చేసాం. సో ఇంకో బ్రాకెట్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అయితే వస్తుంది గైస్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి బైనరీ ట్రయాంగిల్ అయితే వచ్చింది గైస్. ఈ యొక్క సింబల్ అనేది మాడ్యులస్ ఆపరేటర్ అనమాట. లైక్ డివిజన్ చేశాక రిమైండర్ అనేది వస్తుంది కదా, సో దాన్ని ఇక్కడ మనకి == 0 అయితే అవుట్పుట్ అనేది లైక్ 1 గా కన్సిడర్ చేసుకుంటాం. అలా కాకపోతే డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ అనేది లైక్ 1 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ρ=1 ఉన్నప్పుడు i=1 ఉంది అవునా. సో i=1 ఉంది, j=1. సో ఈ బోత్ ఈక్వేషన్స్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుందాం. లైక్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది, సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది కండిషన్ అనేది ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో చెక్ చేద్దాం. లైక్ 1+1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2/2 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి 1 అయితే ప్రింట్ అవుతుంది గైస్. ఓకేనా. అండ్ కమింగ్ టు ది రో 2కి వచ్చేసరికి 0, 1 అనేది ప్రింట్ అవ్వాలి. లైక్ 2 టైమ్స్ మనకి కాలమ్స్ అనేవి రిపీట్ అవుతాయి అవునా. సో రో 2కి వచ్చేసరికి అంటే ఇక్కడ 1 కాస్త ఏమవుతుంది, 1+1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయింది అవునా. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. లైక్ 1 ఇక్కడ ఏమవుతుంది, i వాల్యూ అనేది 2 అయింది, j వాల్యూ 1 అనే ఉంటుంది. 2+1 ఏమవుతుంది, 3 అవుతుంది. 3/2 ఏమవుతుంది, 1 అనేది రిమైండర్ వస్తుంది కదా. సో ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి 0 అయితే ప్రింట్ అయింది. కాలం 1 రో 2లో కాలం 1లో మనకి 0 అయితే ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రో 2లోనే కాలం 2కి వచ్చింది. లైక్ ఏంటంటే i వాల్యూ 2 అవుతుంది, i వాల్యూ ఆల్రెడీ 2లో ఉంది, j వాల్యూ 1 నుంచి 2 అయింది అవునా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2+2 ఏమవుతుంది, 4 అవుతుంది. 4/2 ఏమవుతుంది మనకి లైక్ రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది కదా. సో కండిషన్ అనేది ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, మనకి అవుట్పుట్ 1 అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ అయింది. ఓకే, అండ్ కమింగ్ టు ది రో 3కి వచ్చేసరికి ఇక్కడ 101 ఉంది. అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది ఫస్ట్లో, మళ్ళీ కండిషన్ అనేది ఫాల్స్ అయింది, మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అయింది. బైనరీ ట్రయాంగిల్ కి ఈడిఏ ప్రోగ్రామ్లో వ్యాక్ కోడ్ అయితే ఈ విధంగా రాస్తాం. 2 పార్ట్గా డివైడ్ చేస్తాం. లైక్ ఏంటంటే పార్ట్ 1 వచ్చేసి ఇంక్రీజింగ్ గా చేసుకుంటాం అండ్ పార్ట్ 2 వచ్చేసి మనం డిక్రీజింగ్ గా కన్సిడర్ చేసుకుంటాం గైస్. సో ఈ యొక్క ప్యాటర్న్ మనం ఏ విధంగా ప్రింట్ చేస్తాం అనేది చూద్దాం. లైక్ మాడ్యూల్ వేవ్, సెమికోలన్, ఇంటీజర్, సో అన్నిటికీ కామన్ గా మనం రాసేటి కోడే ఇక్కడ రాస్తాం.
తర్వాత ఇనిషియల్ బిగిన్ అయితే రాయాలి. సో ఇంక్రీజింగ్ కి కోడ్ ఏ విధంగా రాయాలి, అవుటర్ లుక్ కండిషన్ అనమాట. లైక్ i ఈక్వల్ టు 1 సెమికోలన్, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సెమికోలన్, తర్వాత i ఈక్వల్ టు i ప్లస్ 1 గా కన్సిడర్ చేసుకుంటాం, బ్రాకెట్ క్లోజ్, బిగిన్ అయితే రాసాం. అలాగే j ఈక్వల్ టు 1 సెమికోలన్, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i గా కన్సిడర్ చేసుకుంటాం. మనకి ట్రయాంగిల్ షేప్ లో రావాలి కదా, అంటే ఓకే. సో నెక్స్ట్ అలాగే j ఈక్వల్ టు j ప్లస్ 1 అనేది రాస్తాం. సో బ్రాకెట్ క్లోజ్, బిగిన్ అనేది రాయండి. అయితే $, ఇక్కడ డబుల్ కోట్స్ లో మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఓకే, సో డబుల్ కోట్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్, అండ్ అగైన్ స్టార్ అయితే ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వాలంటే స్లాష్ ఇన్ అనేది రాస్తాం. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్, ఆ తర్వాత ఎన్ రాసేసేయండి. తర్వాత ఇక్కడ $, రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఎన్ చేసేసి ఈ విధంగా రాయాలన్నమాట. సో 2 టైమ్స్ ఎన్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బిగిన్ డిక్లేర్ చేస్తే, ఒకవేళ బిగిన్ రాయలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఎన్ అనేది రాయని అవసరం లేదు. టోటల్గా అవుటర్ లూప్ని మీరు క్లోజ్ చేసేయచ్చు గైస్. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం డిక్రీజింగ్ పార్ట్కి ఏ విధంగా కోడ్ రాయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ లూప్ మళ్ళీ లైక్ అవుటర్ లూప్ i ఈక్వల్ టు 4 అవుతుంది, గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 1 గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ i ఈక్వల్ టు i మైనస్ 1 గా రాస్తాం, బ్రాకెట్ క్లోజ్, బిగిన్. ఓకే, అండ్ అగైన్ ఫర్ లూప్ అనేది రాస్తాం లైక్ ఇన్నర్ లూప్ లో. సో ఇన్నర్ లూప్ కి కండిషన్ వచ్చేసి j ఈక్వల్ టు 1 లైక్ సెమికోలన్, అండ్ అగైన్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i గా రాస్తాం, సెమికోలన్, అండ్ j ఈక్వల్ టు j ప్లస్ 1. మళ్ళీ నేను బిగిన్ రాయట్లేదు, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. అలాగే $, సో $, రాసిన తర్వాత సో బ్రాకెట్లో మనకి ఇక్కడ మళ్ళీ లైక్ ఏంటంటే స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి అనేసి రాస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ ఎన్ అయితే రాయట్లేదు, ఇక్కడ నేను బిగిన్ రాయలేదు కాబట్టి ఎన్ రాయట్లేదు. ఓకే, $, అనేది రాస్తున్నాను. సో $, సో బ్రాకెట్లో డబుల్ కోట్స్లో స్లాష్ అనేసి రాస్తున్నాం. ఓకే, సెమికోలన్, బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ ఇవ్వండి. తర్వాత అవుటర్ లూప్ని ఎండ్ చేసేసేయండి. ఇనిషియల్ మాడ్యూల్ని లైక్ ఇనిషియల్ బిగిన్ని ఎండ్ చేసేసేయండి. తర్వాత టోటల్ మాడ్యూల్ని ఎండ్ చేయండి గైస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి వేవ్ షేప్కి వెరిలా కోడ్. సో ఇప్పుడు రన్ చేయండి, అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి వేవ్ ప్యాటర్న్ గైస్. ఓకే, మోడల్ ఎక్స్పర్ట్ అయితే పెడుతున్నాను, మీరు ఏ నేమ్ వేసా రాయొచ్చు. అండ్ ఇక్కడ ఇంటీజర్ అనేసి డిక్లేర్ చేద్దాం. సో ఇంటీజర్ i, j అనేసి డిక్లేర్ చేయండి, సెమికోలన్, అండ్ తర్వాత ఇనిషియల్ బిగిన్ అయితే రాయాలి. సో ఇనిషియల్ బిగిన్ రాసిన తర్వాత అవుటర్ లుక్ కండిషన్ లైక్ ఏంటంటే రోజు కన్సిడర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి కండిషన్ రాయాలి, ఫర్ లూప్ i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే డిక్లేర్ చేస్తాం, సెమికోలన్, అండ్ అగైన్ లైక్ i ఈక్వల్ టు i ప్లస్ 1 అనేది రాస్తాం. ఇది వచ్చేసి మనకి ప్రతి ఒక్క ఇక్కడ ప్లస్ 1 రాయాలి. సో ప్రతి ఒక్క ప్యాటర్న్కి మనం రాస్తూనే వస్తున్నాం. సో మీకు ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది గైస్. నౌ కమింగ్ టు ది ఇన్నర్ లూప్, ఇక్కడ మనకి జేగా కన్సిడర్ చేసుకుంటాం ఇన్నర్ లూప్ లైక్ j ఈక్వల్ టు 1 సెమికోలన్, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఓకే, అండ్ సెమికోలన్, అండ్ j ఈక్వల్ టు j ప్లస్ 1. ఈ ఎక్స్ ప్యాటర్న్ రాయాలి కాబట్టి మనకి కండిషన్ అనేది రాయాలి. ఇఫ్ i ఈక్వల్ టు లైక్ బ్రాకెట్ ఓపెన్ చేసి i ఈక్వల్ టు j అయితే మనకి ఇక్కడ సో ఆపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి i ప్లస్ జేగా కన్సిడర్ చేసుకుంటాం, బ్రాకెట్ క్లోజ్, ఈక్వల్ టు 6. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి బ్రాకెట్ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు బ్రాకెట్ అనేది క్లోజ్ చేయకపోతే మనకి అవుట్పుట్లో ఎర్రర్ వస్తుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చెక్ చేసినట్లయితే ఇలా ఒక మనం మిస్టేక్ అయితే చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది. తర్వాత మనకి $, అనేది రాయండి. $, ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి డబుల్ కోట్స్లో స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఓకే, సో దానికి స్టార్ అయితే ప్రింట్ అవడానికి $, రాసాం. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఏం చేయాలి, సో తర్వాత ఏం రాయాలి, మళ్ళీ మనకి $, రాసి మనకి స్పేస్ అయితే ప్రింట్ అవ్వాలి. మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి కాబట్టి రైట్ రాసి డబుల్ కోట్స్లో లైక్ స్లాష్ అనేది రాస్తాం. ఇన్నర్ లూప్ని ఎండ్ చేసేసేది, తర్వాత టోటల్ అవుటర్ లూప్ని ఎండ్ చేయండి. తర్వాత ఇనిషియల్ లూప్ ఏదైతే ఇనిషియల్ బిగిన్ రాశారు కదా దాన్ని ఎండ్ చేయండి. తర్వాత టోటల్ మాడ్యూల్ని ఎండ్ చేయండి గైస్. ఓకే, మనకి ఎర్రర్స్ వచ్చాయి. ఓకే, టెక్స్ట్ బిట్ 6 అవుట్పుట్ అయితే మీరు ఎక్స్ ప్యాటర్న్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం మిస్టేక్ ఏం చేసామంటే లైక్ ఇక్కడ అంటే స్పేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం ఎండ్ అనేది రాయలేదు, డైరెక్ట్గా ఇక్కడ ఎండ్ చేసేసాం. అంటే ఇక్కడే మేము
ఇంకొక ఎండ్ అనేది రాసేసాం. టోటల్గా ఒక కోడ్ అనేది రాసిన తర్వాత అంటే స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లైన్ కూడా వెళ్ళిపోయింది. తర్వాత మనం ఎండ్ అయితే రాసాం. సో అలా రాయకూడదు. స్పేస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎండ్ రాసేయండి. ఇక్కడ చూడండి. సో ఇఫ్ లూప్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయిందా, తర్వాత ఈ యొక్క లూప్ అనేది ఇక్కడ ఎండ్ చేసేసేయాలి. తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అవుటర్ లూప్కి ఎండ్ అనేది రాస్తాం గైస్. ఎక్స్ ప్యాటర్న్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గైస్. ఓకే, సో కొన్ని చేంజెస్ అనేటివి మనం ఈ ఎండ్ అనేది ఎండ్ అనేది మిస్టేక్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది గైస్. ఓకేనా, డబుల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి ఆర్ ఆపరేటర్ అనమాట. లైక్ ప్లస్ జే ఈక్వల్ టు 6, ఐ ఈక్వల్ టు జే. సో ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ అనేది ట్రూ అయితే మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఒకవేళ ఫాల్స్ అయితే స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది. సో అలా మనం ఇంతకుముందు ఏం చేసాం, ఈ యొక్క ఎండ్ అనేది తీసేసాం అంటే ఇక్కడ స్పేస్ అయింది, వెంటనే మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అయిపోతుంది. అంటే స్పేస్ అనేది ఇన్నర్ లూప్కి మనకి స్పేసెస్ అనేటివి క్రియేట్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్కి మూవ్ అయిపోతుంది అనమాట. సో అలా రాసామన్నమాట. ఓకే, సో ఎండ్ అయింది, తర్వాత నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ అనేది ట్రూ చేసుకో, నెక్స్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇటరేషన్ చూద్దాం. లైక్ రో 1 అంటే ఐ ఈక్వల్ టు 1 ఉంది, అప్పుడు మనకి జే ఈక్వల్ టు 1 ఉంది, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని రావాలి. ఫస్ట్ మనకి రో 1 చూసుకున్నట్లయితే ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5 అంటే 5 into 5 వరకు ఉంది కదా, అవునా. అంటే మనకి రో 1లోనే మనకి జే వాల్యూ అనేది లైక్ కాలమ్స్ అనేవి 5 times మనకి లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకే, సో ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1. సో 1 ఉన్నప్పుడు ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అవునా. ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1. సో ట్రూ అయింది కాబట్టి స్టార్ అయితే ప్రింట్ అయింది. ఓకేనా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఏంది, ఐ వాల్యూ అనేది 1 ఉంటుంది, జే వాల్యూ కాలం అనేది 2 ఉంది కదా. సో 2 అయింది అంటే అప్పుడు ఏంటి, ఇక్కడ ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ కండిషన్లో ఏముంటుంది, స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో స్పేస్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు, స్పేస్ అయితే మనకి ప్రింట్ అయింది. అండ్ తర్వాత ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు అంటే జే ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు ఇక్కడ 5 + 1 ఏమవుతుంది, 6 అవుతుంది కదా. సో 6 ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఏమవుతుంది, మనకి స్టార్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ లైన్కి మూవ్ అయిపోతుంది. ఓకే, సో రో 1 అనేది ఈ విధంగా కండిషన్స్ అనేటివి ట్రూ ఫాల్స్ అనేటివి అయ్యి మనకి 2 స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి. మనకి మధ్యలో ఒక 4 స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ కమింగ్ టు ది రో 2కి వచ్చేసరికి I2 అనమాట. సో I2లో లైక్ J1 అనేది స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, J2లో స్టార్ అయితే ప్రింట్ అవుతుంది, J3లో కూడా మనకి స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది, J4లో స్టార్ అయితే ప్రింట్ అవుతుంది, అండ్ J5కి వచ్చేసరికి మళ్ళీ మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి స్టార్స్ అనేటివి లూప్స్ అనేది ఇటరేషన్ అనేది జరుగుతుంది.